ధనస్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ధనస్ ఏం చేద్దంటే అష్టమంలో గురుడు నడుస్తున్నాడు. ఫేమ్, సడన్ హైక్ రావడానికి వెరీ వెరీ గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి. చతుర్థానంలో శని నడుస్తున్నాడు కాబట్టి ఇంట కాలు ఉండడం కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ ఇంట్లో ఉన్న మనశ్శాంతి ఉండదు, లేదా మనశ్శాంతి ఉన్న ఇంట్లో ఎవడో ఒకడు బాగోకపోవడం ఉంటుంది. ఇదంతా కూడా ధనుసు రాశికి వచ్చిన స్టార్ట్. 3వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మనం ఎంత చేసినా ఎంత పొడుగు చెప్పుకుంటాం, ఉద్ధరించేత్రం అని అంత సినిమా ఉండదు. 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇందులో కూడా మళ్ళీ కేతు ఎక్కడెక్కడ వచ్చాడో చూసుకోండి. కాలపురుష పంచమ స్థానం అవుతుంది, మీకు 9వ స్థానం అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఈ చిల్డ్రన్ రిలేటెడ్ అనే ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ధనుసు రాశి అంటేనే పిహెచ్డి సైన్ అని చెప్తారు. అంటే అక్షరానికి సంబంధించిన సైన్స్లో గురుడు యొక్క స్థానం మొట్టమొదటి స్థానం ఎలాగవుతుంది కదా మేషం నుంచి. సో పిహెచ్డి చేయాలన్నా, విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉండాలన్నా, చేయాలన్నా ధనుసు రాశిలో మ్యాక్సిమం హిట్ ఫేస్లోనే ఉంటారు. ఇది ఒక బెస్ట్ రాశి అని చెప్తాను. నక్షత్రాలకు రాజు పుష్మి ఎలాగో ఇది ఎలా. సో రాశులన్నింటిలో ధనసుకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాకపోతే ధనసు ఏంటంటే అందరూ ఉండే ఎవరో లేకుండా ఎడుతుంటుంది. అదొక బాధ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ప్రత్యేకించి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి అష్టమంలో గురుడు ఉన్నప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతా బాగానే ఉంటుంది కానీ ఒక ఫేక్ గురువుని ఎత్తుక్కుంటారు. ఆ ఫేక్ గురువుని ఎత్తుక్కొని ఆడికి జాయింట్ అయిపోయి ఆడు చేసి ఎన్ని రకరకాల చిందులు ఎన్ని చేసేసి ఏదో ఉద్ధరించేద్దాం అనుకున్నా. అంటే ఇంకా డోంట్ గో ఫర్ టూ మచ్. మీకు అదే చెప్తున్నాను. మీకు వృశ్చికం టూ మచ్ అని చెప్పాను కదా. వృశ్చిక రాశి అంటే టూ మచ్ కదా. ధనసు మీ వేస్తాను. 12th హౌస్ అనేది నిద్ర. బంధబాంధవ్యాలకి అంటే బంధబాంధవ్యాలు ఏది గుర్తులేనివి. నీ శ్వాస తప్పి నీ శ్వాస కూడా నీకు తెలియని విషయం అంటే దాన్నే మోక్షం అంటారు. ప్రతిరోజు మోక్షం వస్తూనే ఉంటుంది. మోక్షం కోసం అక్కడ పరిగెట్టకల్లా శుభ్రంగా నిద్రపోవడం జీవితంలో చాలా అదృష్టం. సో ధనుసు రాశికి లేనిదేంటి, సుఖమైన నిద్ర ఉండి సావదు మీకు. ఇదే అందుకని అష్టమంలో మీకు తల్లితో ప్రాబ్లం ఎడుతుంది, పంచమంలో పిల్లలతో ప్రాబ్లం ఉంటుంది. అసలు అన్నిటికన్నా ప్రాబ్లం ఏంటి, మీ మనసులో స్థిమితం ఉండి సావదు. అందుకని 12th హౌస్ రిప్రజెంట్ డోంట్ థింక్ టూ మచ్ అని చెప్తున్నారు. వాటర్ సైన్స్ అన్ని కలిసిపోతుంటాయి మీకు. చతుర్థం అంటే మదర్ అవుతుంది, అష్టమం అంటే మళ్ళీ మీకు అదేంటి కర్కాటకం అవుతుంది. మీ వేయిస్తాను యువర్ మైండ్ కంప్లీట్లీ మోక్షస్థానం నువ్వు ఏదైతే స్థిమితంగా ఉంచుకోవాలో అది నీకు రుచిపోతుంది. ఇలా దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్థిమితంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అంతా కూడా. టూ మచ్ థింకింగ్ వద్దు. ఈ సంవత్సరం బాగుంది మీకు. మిడ్ రేంజ్ రాశుల్లో ఒక రాశి మీద సూపర్ డూపర్ హిట్ రాశి కాదు ఈ సంవత్సరం. కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన మళ్ళీ సమయం ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు దయచేసి. ప్రాపర్టీలు కొనే టైంలో జూన్ 2 డిసెంబర్ 11 వరకు ప్రాపర్టీలు కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలా. పెట్టుబడులు పెట్టేటప్పుడు స్పెక్యులేషన్ పరంగా తృతీయంలో రాహు ఉన్నాడు, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలు. దట్స్ ఆల్. నెక్స్ట్ మా అక్కదే మకర రాశి. ఈ మకర రాశి అంజలక్కదని తెలిసి ఫోన్ ఎత్తగానే అంజలక్క రాశి అని చెప్తున్నారు. ఫేమస్ అయిపోయావు. మీ అక్కరాశి నేను కాల్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ అలాట్. మకర రాశికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది మా అక్క. మకర రాశి వాళ్ళకి సంబరపడక్కడ మనం చాలా కష్టాలు పడుతుంది. ఈ సంవత్సరం ద టాప్ మోస్ట్ రాశుల్లో అక్క రాశిని కాదు కానీ హంసయోగం పట్టున్న రాశుల్లో ఇది ఒకటి. ఇందాక ఫస్ట్లో బిగినింగ్లోనే చెప్పాను. మేషం కానీ, కర్కాటకం కానీ, తుల కానీ అండ్ మకరం కానీ ఈ రాశులన్నింటిలో ద టాపెస్ట్ రాశుల్లో ఈ 4 చాలా టాప్లో ఉంటాయి. అంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయని చెప్పాను. 3 రోజుల నుంచి మైగ్రేన్తో బాధపడుతుంది. ఈరోజు మైగ్రేన్ ఉన్న వీడియో తీస్తున్నా నవ్వుతున్నా. పైగా ఈ రైట్ సైడ్ ఏం పని చేయట్లేదు యాక్చువల్గా. మీరేమో బాగుంది అంటున్నారు, చెప్పండి. అంటే మైగ్రేన్ సరదాగా అంటున్నాను. నిజం చెప్పండి. నాకు చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను నేను. ఈ సంవత్సరం అన్నా బాగుంటుంది. 2 రకాలు ఉంటాయి. నేను మకరానికి వచ్చిన జనరలైజ్డ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్క చెప్పినట్టు షీ మైట్ ఎఫెక్ట్ విత్ మైగ్రేన్ ఎట్లా ఉన్నది కానీ మకరానికి అది కాదు ప్రాబ్లం. అసలు మకరం అనే దానికి ప్రాబ్లం ఏంటంటే దుఃఖం. మకరం జీవితంలో ఎక్కువ దుఃఖాన్ని చూస్తుంది. బాధ వేరు, దుఃఖం వేరు. సో బాధ అనేది ఇప్పుడు ఏదో ప్రాబ్లం నుంచి ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. కానీ మకరం అది కాదు. మకరం ఒకటి, భరణి నక్షత్రాలు ఒకటి, కర్కాటకలు ఒకటి, ఇవన్నీ దుఃఖాన్ని వస్తాయి. టూ మచ్ ఆఫ్ దుఃఖం ఉంటుంది, టూ మచ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే కర్మస్థానంలో గురుడు నీచబడే స్థానం. అది గురుడు ఉచ్చస్థితి పొందే స్థానం కర్కాటకం అయితే గురుడు నీచబడే రాశిది. దీనికి ఎవరు పని చేస్తారంటే దీని అమాయకత్వం తప్పించి ఏది పని చేయదు. మరేట అన్నట్టు 100%. సో అందుకని మకరానికి ఏంటంటే ఇప్పుడు మీ గురుడు మీ మోక్షాధిపతి అంటే నీ బ్రెయిన్ అని చెప్పాను కదా, నువ్వు స్పిరిచువల్ రిలాక్సింగ్ అన్నాను కదా. మిగిలిన రాశులు మీరు ఏమన్నా అనుకోండి కానీ మకర రాశి వాళ్ళు నిజంగా చాలా అమాయకం. అవును, నిజమే. చాలా కష్టపడతారు. మామూలు కష్టం ఉండదు. మీరు చెప్పినట్టు ఎప్పుడు దుఃఖాన్ని వస్తూ ఉంటారు. దుఃఖం చాలా ఒక ఘట్టం ఉండదు. ఘట్టాలు ఉంటాయి. చాలా ఘట్టాలు. సినిమానే సూపర్ సినిమా తీయచ్చు. అవును, చాలా ఘట్టాలు ఉంటాయి. ఒక ఫ్రేస్ మీద ఉండదు. ఏదైనా ఏమంటారు, ఏదైనా ఫ్లవర్ వాజ్ తీసి ఎవడేదైనా నెత్తి మీద కొట్టాలనిపిస్తుంటుంది మకరం. అంత కోపాలు వచ్చేది ఉంటాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి మకరానికి. చాలా ఫేస్లు ఉంటాయి. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఇరిటేటింగ్ భయం. అందుకనే అన్న మకరం అనేది దుఃఖాన్ని మూసే స్థితి ఉంటుంది. టూ మచ్ ఆఫ్ పనిష్మెంట్. ఒక పనిష్మెంట్ ఉండదు. రియాలిటీ చూపించేది లైఫ్. అవును, మామూలుగా ఉండదు. పిక్చర్ 70 mm. అదే ఇది మకర రాశి స్పెషల్ 2026.
70 స్క్రీన్. కానీ ఇప్పుడు మీకు ఈ 70 కాస్త మన రాజమౌళి గారు వారణాసి అన్నారు కదా, ఆ టైంలో ఇంకా పెద్ద స్క్రీన్ చేయడు కదా ఆయన. అవును. ఆ అంత పెద్ద స్క్రీన్లో అదృష్టం రాబోతుంది. సో దిస్ ఇస్ వండర్ఫుల్ టు యూ. వెరీ వెరీ ఇది ఈ సంవత్సరం మీరు వైవాహం అనుకోండి, మీరు బిజినెస్ చేస్తారనుకోండి, నూతన పార్ట్నర్షిప్లు అనుకోండి, మంచి వ్యక్తులతో స్నేహాలు అనుకోండి, అసలు ప్రైమ్ పీపుల్ మీటింగ్స్ ఉంటాయి కదా జీవితంలో, పలానా వాళ్ళని కలిసేవారా, వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, ఇలాంటి ఒక గొప్పగా ఉంటుంది కదా జీవితం అనేది. అలా గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహాలు, పరిచయాలు, కీర్తి ప్రతిష్టలు, ఇవి కాకుండా మీ గురించి గొప్పగా చెప్పుకునే రోజులు ఇలాంటివి ఎన్నో రాబోతున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. తృతీయ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ప్రయాణాలు చేసేటట్టు, ప్రత్యేకించి విదేశీ ప్రయాణాలు చేసేటట్టు, లగ్నాధిపతి ధనాధిపతి అయినటువంటి వాడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. టేక్ ఇట్ సి. ఈ సంవత్సరం మీకు ఎందుకు కలిసి వస్తుంది, మోక్షాధిపతి సప్తమానం ఉన్నాడు. ఆల్రెడీ ది చార్ట్ ఈస్ గుడ్. ఓన్లీ థింగ్ ఈస్ మీరు టైంకి పడుకుంటారు బాబు. మీరు మకర రాశులు పడుకోరు నాయన, రెస్ట్ లేదు అసలు, నిద్ర ఉండదు. ఫిజికలీ అస్సలు రెస్టే సో లేదు. మకర రాశికి అసలు నిద్ర ఉండదు, చాలా టైర్డ్ అయిపోతారు. మీరు లైఫ్లోనే టైర్డ్ అయిపోయి ఉంటారు. సో అంచేత ఈ సంవత్సరం పీస్ఫుల్ నిద్ర తీసుకోవడమే పెద్ద రెమెడీ మీకు. మనశ్శాంతిగా పడుకోండి. ఎందుకంటే కీర్తి ఉంది, ధనం ఉంది, అదృష్టవంతులతో కలయికలు ఉన్నాయి, పెద్ద మనుషులతో కలయికలు ఉన్నాయి. ఇది కాకుండా 2వ స్థానంలో రాహు ఉన్నాడు, ధనాన్ని తెచ్చి పెడతాడు. అష్టమంలో కేతు ఉన్నా కొంచెం మళ్ళీ హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్కటి సరిపోదు, మిగతా ఏ గ్రహాలు మారట్లేదు. జూన్ 2వ తారీఖు నుంచి ఇందాక చెప్పినట్టుగా డిసెంబర్ 11 వరకు శని ఉన్నా సరే గురువు యొక్క వీక్షణ శని మీద పడడం వల్ల 9వ వీక్షణ పడుతుంది. సో మళ్ళీ ఈ సంవత్సరం ఏదైనా చేసుకోవాలనుకుంటే మీ ప్రదక్షిణలు ఎలాంటి ఏమైనా అరుణాచలం కానీ అలాంటి ఏమైనా దర్శనాలు చేసుకోండి. లేదంటే దత్తాత్రేయుడు ఆలయంలో కుదిరినంత మేరకు రైస్ బ్యాగ్స్ ఇస్తాం కదా, కేజీ రైస్ అన్నం పెట్టడం కాకుండా ఒక రైస్ బ్యాగ్ అన్నదానానికి ఏదైనా ఉంటే అలాంటి అన్నదానానికి ఏదైనా దానం చేసే ప్రయత్నం. ఈ సంవత్సరం కొంచెం దానం ధర్మం చేయండి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఒక 2,000 పెట్టి ఓ రైస్ బ్యాగ్ ఇస్తే మీకు భగవంతుడు ఫర్ ఎగ్జాంపుల్ లైకిన ఓ కనీసం ఎంత తక్కువ లేదన్నా 2,000 రైస్ బ్యాగ్ 10 కోట్లని ఇస్తాడు. సో జాగ్రత్తగా చేసుకోండి. ఓ రైస్ బ్యాగ్ అన్నదానం అంటే మోక్ష స్థానం నుంచి సప్తమానికి వెళ్తున్నాడు. గివ్ సంథింగ్ ఫీడ్. ఎందుకంటే చతుర్థం అని నేను రైస్ బ్యాగ్ ఎందుకన్నాను, చతుర్థ స్థానం చంద్రుడు రైస్, మూన్ రిప్రజెంట్ రైస్ అండ్ జూపిటర్ రిప్రజెంట్ స్పిరిచువల్ అండ్ ఈ డివోషనల్ కంటెంట్లో. డూ దాన. 12వ స్థానం అంటే మీకు ధనుసు రాశి నుంచి వచ్చే గురుడు అంటే మోక్ష స్థానం. మోక్షం అంటే దానం, ధర్మం అని. సో ధర్మం ఏమైనా చేసుకోవాలంటే ఎవరికైనా ప్రత్యేకించి దత్తాలయాల్లో కానీ అరుణాచలాల్లో కానీ ఎక్కడైనా అన్నదానానికి సంబంధించి చేయండి. మీ అమ్మగారు పేరు చెప్పి చేయండి. చతుర్థ స్థానం అంటే తల్లి. మీ అమ్మగారు పేరు మీద చేసే ప్రయత్నం చేస్తే బోల్డ్ ఇల్లు వస్తాయి నాయన. మీకు మళ్ళీ ఇది రావాలని ఇంకో 12 ఏళ్ళు పడుతుంది. ఆల్రెడీ ఒక పెద్ద తాడేసి లాక్కొచ్చారు. దిస్ ఇస్ ద వెరీ ఫెంటాస్టిక్ ఇయర్ ఫర్ మకర రాశి. ఎవరైనా వ్యక్తిగతంగా ఏదైనా నూతన ప్రారంభాలు చేయాలనుకుంటే, జీవితంలో వ్యాపార ప్రారంభాలు ఏమైనా చేయాలనుకుంటే ఇది సరైన సమయం. ఇప్పుడు ఏ సమయం అయితే ఇది మొదలు పెడుతున్నారో, ప్రత్యేకించి నేను జూన్ టు అక్టోబర్ మధ్యలో మీరు ఏ ప్రారంభం అయితే చేస్తారో అది మీ జీవితం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత జాతక చక్రాల్లో జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని బట్టి చేద్దాం. అలాగే యాక్చువల్గా మీకు ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అన్నాను. భగవంతుడి దేవాల్లో ఏదైనా అవకాశం ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి. సంతోషం. నెక్స్ట్ మూటు కుంభం. కుంభరాశి ఇట్ ఈస్ లగ్నస్థానంలోనే రాహు సంచారం, ధనస్థానంలో శని. ఈ సంవత్సరం అన్ని రాశుల కన్నా వాచిపోయే రాశి ఒకటి ఉంటుంది కదా, ఆ వాచిపోయే రాశి కుంభం. ఇందాక నేను కన్య అని చెప్పాను కదా, కన్య కొంచెం ఇంకా దానికి మ్యారేజ్ ఢిల్లీలో అయ్యి ఉంటాయి. నీకు ఈ సంవత్సరం నొప్పులు ఎలాగ వస్తాయంటే, వీడికి రాహు ఎక్కడున్నాడు, సోల్లోనే ఉన్నాడు, అహంలోనే ఉన్నాడు. 2వ స్థానంలో ధన కుటుంబ వాక్స్థానంలో ఎవరున్నారు, శని ఉన్నాడు. అన్ని రకాలుగా కొంచెం శని రిప్రజెంట్ పనిష్మెంట్ అనే కాదు, డిలే అనే కాదు, స్టెబిలిటీ అనే కాదు, నీటి కారకత్వంలో ఉన్నాడు అని అర్థం. సో ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ప్రాబ్లమేటిక్ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, కుటుంబంలో చాలా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లగ్నస్థానంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, వివాహాలు అవి చేసుకున్నాడు, ఒళ్ళు దగ్గర చేసుకోండి. కుంభరాశిని చేసుకోవడం, ఇక్కడ రాశులు ఎలాగుంటాయంటే, మీరు నా రాశి అని అందరూ వినేస్తారు. కానీ క్వశ్చన్ ఇది కాదు, వివాహం చేసుకోవడం అంటే నువ్వు ఇంకో రాశిని ఏమన్నా చేసుకుంటావు కదా. నేను ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీతో అన్నాను, గుర్తుందా? పెళ్లి చేసుకునే విషయంలో, పెళ్లిళ్ళ విషయంలో ఎస్పెషల్లీ ఏ రాశి వాళ్ళకి ఏ రాశి సూట్ అవుతుంది ఒక ఎపిసోడ్ చేయాలి. అవును, మీరు ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే ప్రతి రాశికి వాళ్ళ నేచర్ ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి బిహేవియర్, ఇంత కోపం ఉంటుంది అని ఒకటి ఉంటుంది కదా నేచర్. దానికి తగ్గట్టుగా, దానికి అనుగుణంగా ఇప్పుడు ఇద్దరు కొట్టుకుని చచ్చిపోయే రాశులు మనం కలపలేము. ఒకళ్ళు ఇలా ఉంటే ఒకళ్ళు అలా ఉండే రాశులు, సూట్ అయ్యే రాశులు ఉంటాయి కదా, లేదా సూట్ అవ్వని రాశులు కూడా ఉంటాయి. సో ఇలాంటివి చెప్పినప్పుడు అట్లీస్ట్ కొద్ది గొప్ప ఉపయోగపడుతుంది కదా. చేద్దాం అక్క,